ఏఆర్ రెహమాన్ మీరు గమనించిన ఆయన జర్నీని మీరు చూస్తారు కదా చిన్నప్పటి నుంచి, మీరు గమనించిన ప్రత్యేకత ఏంటి సార్ ఆయనలో? అది ఒక ఇప్పుడు చందమామ రాజకుమారుడి స్టోరీలో ఉంటుంది సార్. దాన్ని వినడానికి బాగుంటుంది, దాన్ని అవలంబించలేము ఎవరో. అది ఎవరో ఒకళ్ళకే అబ్బుతుంది, అది అతనికి అబ్బింది. సపరేట్ భగవత్ కృప, అంతే 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 అంతే. దాంట్లో గొప్పతనం తన గొప్పతనం అని నేనేమో అన్నాను. అది భగవంతుడి కృప, అది అలా జరిగిపోయింది అంతే అంతే. హీ వాస్ చోజన్ ఫర్ సంథింగ్ అండ్ హీ ఈస్ లివింగ్ హిస్ డెస్టినీ. ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. దాంట్లో నేను దాని గురించి చెప్పడం లేదు. బట్ మీరు జర్నీ చెప్పారు కాబట్టి మనిషి తాలూకా పురోగమనం అవును ఇలా కూడా ఉంటుందా అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా ఆ రాజకుమారుడికి సడన్గా రెక్కలు మొలిచాయి, పైకి వెళ్ళిపోయాడు, చందమామను చూసాడు, లేకపోతే అక్కడ ఎవరో వరించేసింది, సడన్గా గంధర్వ వివాహం అయిపోయింది అని చెప్పేసి మనం కథలు చదవడానికి ఎంత బాగుంటుందో అతని లైఫ్ని చూడడానికి ఎంత బాగుంటుంది, అతను అనుభవిస్తున్నాడు. అంతవరకే తప్పించి మీరు దాన్ని ఫాలో అయిపోయి నేను అలాగే అయిపోతాను అన్నది అది ఎవరి సినిమా వాళ్ళదే. కాబట్టి అంటే మీరు మూలాలు అమలాపురమా? నేను బాగున్నా అమలాపురం సార్. తర్వాత మీరు ఇంకా కంప్యూటర్ సంగీతమే మీకు చదువు? అవునండి. అలాగే చెప్పాలి కదా. తర్వాత మేము ఫస్ట్ మీకు తమిళంలో ఎలా అవకాశం వచ్చింది సార్? ఫస్ట్ మీరు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ చేసింది? నేను ఫస్ట్ చేసింది తమిళంలోనే చేశాను. అది ఎలా వచ్చింది సార్? అది నేను అప్పుడు చాలామంది దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవాడిని. దాని తర్వాత అసోసియేట్ మ్యూజిక్ డైరెక్టర్గా, అసిస్టెంట్ అని కాదు, ఎందుకంటే చేసేదంతే నేనే. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు నచ్చలేదు. సో నేను ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ అంటే సగం పని ఆయన చేస్తాడు కదా, నాకు పెట్టండి అని చెప్పేసి ఈ టైప్లో చేస్తున్నప్పుడు రాబర్ట్ రాజశేఖరన్ అని ఇద్దరు డైరెక్టర్స్, ద్వయం అనమాట, ఇద్దరు కలిపి చేసేవాళ్ళు. అదే మన విశ్వనాథన్ రామ్మూర్తి లాగా, రాజనాగేంద్ర లాగా వాళ్ళిద్దరు చేసేవారు. వాళ్ళిద్దరిది ఒక సినిమా నేను చేశాను, చిన్న పువ్వే మెల్లపేసు అని. పాటలు కానీ, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్స్ చేయడం కానీ, సాంగ్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం నేనే చేశాను. వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఏదో కారణం చేత విడిపోయి ఇండివిజువల్గా సినిమా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు నన్నే పెట్టుకున్నారు. అలా ఆ రకంగా నాకు తమిళ సినిమాలో అవకాశం. అది మీ ఎంట్రీ కూడా సూపర్ హిట్ కదా. తమిళనాడులో ప్రారంభమే మీరు? లేదండి, కష్టాలే. సినిమాలు వస్తూనే ఉండేవి. ఇప్పుడు సినిమాలు వస్తూనే ఉండేవి, అలాగేదో అలా సినిమా వచ్చేది. కానీ ఏ సినిమాలో పెద్దగా బాగా ఆడినవి కానీ, పేరు తెచ్చినవి కానీ ఏమీ లేవు. ఇప్పుడు అలాగే వెళ్ళింది. ఫస్ట్ 2 ఇయర్స్ దాకా అలా వెళ్ళింది. అప్పటికే 4, 6, 7 సినిమాలు చేశాను. దాని తర్వాత తెలుగు సినిమాలు వచ్చాయి. అప్పుడు మొత్తం తెలుగుకి వచ్చేసాను. మళ్ళీ నేను తమిళ వదిలేసాను, తెలుగుకి వచ్చాను. నేను ఈ క్షణంలో నేను చాలా ముఖ్యంగా నా జీవితంలో మీరు అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణంలోని, ఈ జీవనయానంలోని నేను చెప్పాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు తమ్మారెడ్డి భరద్వాజ్. అబ్బా, అది చెప్పకపోతే అది పాపం. ఆయన అంటే సొంత కొడుకుని కానీ, ఇప్పుడు నేను తమ్ముడు అనుకోండి, పోనీ అలాగనుకోండి, అంత వయసే అనుకోండి, అలాగే ప్రోత్సహించారండి ఆయన. ఆయనతో ఫస్ట్ పిక్చర్ చేసింది అలజడి ఒకందుకు మంచి బాగా ఆడింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు మేము చేసినా సరే, ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి. ఆయన అలా ఎంకరేజ్ చేశారు. అది ఒక పెద్ద ట్రైనింగ్ పీరియడ్. అండ్ మనకి సినిమా లేదని కాదు, మనం వర్క్ చేస్తూనే ఉన్నాం అన్న ఒక దీన్ని ఆయన క్రియేట్ చేశారు. ఆయన పట్ల ఎప్పటికీ నేను భరద్వాజ్ గారు మీరు చూస్తుంటే, అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది ఆయన చూడాలి. ఆయనకి ప్రత్యేకంగా నేను కాదు, ఈ రకంగా చెప్పడంలోనే ఆయనకి ఐ ఫీల్ దిస్ ఇస్ రైట్ వే టు పబ్లిక్గా నేను ఆయనకి చెప్పాలి. ఐఎమ్ సో ఇండెటెడ్ టు దట్ గ్రేట్ పర్సన్. నాకు సంబంధించినంత వరకు నా యొక్క జీవితంలోనే చాలా ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్ ఇస్ తమ్మారెడ్డి భరత్. సరే, మీకు ఎక్కువ అర్జున్తో ఎక్కువ సినిమాలు చేశారు కదా మీరు, అది ఎలా జరిగింది సార్? అది నేను అప్పుడు ముగ్గురు మనగాళ్ళు చేశాను సార్. చిరంజీవి ఆయన పిక్చర్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఆ టైంలో బాగా ఆడలేదు, సుమారుగానే ఆడింది. ఆ పాటలని ఇవాళకి హిట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఆ టైంలోనేమో అనుకున్నంత హిట్ అవ్వలేదు ఆ సినిమా. అప్పుడు నాకు వచ్చిన అవకాశం జై హింద్ అని ఒక తమిళ సినిమా, అది అర్జున్ది. దానికి మ్యూజిక్ చేశాక ఆ పిక్చర్ బాగా ఆడింది. దాని తర్వాత సినిమా చేసింది కర్ణ, దాంట్లోనే మేము మలరే మౌనమో పాడే. ఇంకా దాని తర్వాత మొత్తం కంటిన్యూస్గా మేమిద్దరం కలిపి 4-5 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు ఏం కాదు, 4 సినిమాలు చేసింటాం, 5 సినిమాలు. అర్జున్ ఆయన కూడా ఇప్పుడు అర్జున్ అనగానే మళ్ళీ మీరు గుర్తొస్తుంటారు తమిళియన్స్కి.
అంతే అంతే అంటే మా కాంబినేషన్లో ఎక్కువ హిట్స్ వచ్చాయి ఆ టైంలోనే. సరే, మలయాళం వాళ్ళు అంత తొందరగా ఎవరిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. అటువంటి మలయాళం వాళ్ళు మిమ్మల్ని అంతగా గాడ్స్ ఓన్ కంట్రీ కదా, మిమ్మల్ని ఎలా అంత గొప్పగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు? ఆ సీక్రెట్ ఏముందా? గాడ్స్ ఓన్ కంట్రీలో గాడ్ నన్ను ఓన్ చేసుకున్నాడు అనమాట. సో అది ఏమిటని చెప్తే నేను చెప్పలేనండి. దానికి భాష్యం లేదు. అంటే దానికి ఏ రకంగా నేను భాష్యం చెప్పలేను. ఎందువలన అన్నది కారణం నేను చెప్పలేను. అది జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంతే. అది ఒక ఘటన. సడన్గా ఎవరో పిలిచి నన్ను అప్పుడు నేను తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను. మలయాళం సినిమా చేస్తారా అని అడిగారు, చేస్తానన్నాను. ఫస్ట్ సినిమా చేసినప్పుడే అది చాలా వైవిధ్యమైన సంగీతంగా వాళ్ళు భావించారు. నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. దాని తర్వాత వచ్చిన ప్రతి పిక్చర్లో 6 పాటలు అయితే 6 పాటలు హిట్లు, 5 పాటలు అయితే 5 పాటలు హిట్లు, పిక్చర్ 200 రోజులు ప్రతి పిక్చర్ను. సో ఇలా వెళ్ళిన వెంటనే 3 పిక్చర్ల తర్వాత వాళ్ళు వాళ్ళ మనసులో నాకు చాలా పెద్ద స్థానం ఇచ్చేసారు అనమాట. వాళ్ళు నా సంగీతాన్ని కానీ నన్ను టోటల్గా దే హ్యావ్ యాక్సెప్టెడ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు దోస్ పీపుల్. దే హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నీ మెలడీ కానీ నువ్వు చేయగలిగింది కానీ మేమున్నా ఆస్వాదించడానికి అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు అనమాట మనకు విను తట్టి. సో అది అక్కడ అంటే మీరు